హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన తెలుగు. ఈ రోజు మనం బొరానా వ్యూస్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఐపీఓని ఈ రోజు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఫస్ట్ డేనే 3 టైమ్స్ సబ్స్క్రైబ్ చేశారు. అలాగే రిటైల్ పోర్షన్ లో వచ్చేసి 11 టైమ్స్ సబ్స్క్రైబ్ చేశారని తెలుస్తుంది డేటా ద్వారా. ఈ కంపెనీ ముఖ్యంగా ఏంటంటే అన్బ్లీచ్డ్ సింథటిక్ గ్రే ఫ్యాబ్రిక్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే పాలిస్టర్ టెక్స్చర్ యార్న్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ గుజరాత్ లోని సూరత్ లో ఉంది. ఈ కంపెనీలో ఐపీఓ ఇష్యూ చేశారు. ఈ కంపెనీలో ముఖ్యంగా ఏంటంటే 144 crore గాను వీళ్ళు ఐపీఓ ఇష్యూ చేశారు. ఈ రోజు నుంచి మే 20 నుంచి 22 వరకు ఎండ్ అయిపోతుంది ఐపీఓ. అలాగే ఒక్క పర్ షేర్ వచ్చేసి 216 రూపీస్ గా ఉంది. ఒక లాట్ లో వచ్చేసి 69 షేర్స్ గా ఉంది. ఒక లాట్ వాల్యూ వచ్చేసి 14,904 రూపీస్ గా ఉంది. ఈ కంపెనీలో 75% ఆఫ్ ద క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఉన్నారు. అలాగే 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే డెల్ పోర్షన్ కి కేటాయించారు వీళ్ళు. కంపెనీ టోటల్ వర్త్ వచ్చేసి 505 crore గా తెలుస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాప్. అలాగే బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు అలాగే ఆనంద్ రాతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీ లాంగ్ టర్మ్ లో బాగా గ్రో అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు గుజరాత్ లోని ముఖ్యంగా టెక్స్టైల్ హబ్ లో వీళ్ళ కంపెనీ లొకేట్ చేశారని చెప్తున్నారు. వీళ్ళకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ కంపెనీలో వీళ్ళు ఐపీఓ ద్వారా ఏంటంటే మార్కెట్ లో వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి అలాగే వాళ్ళ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 25% ఉండొచ్చు అని తెలుస్తుంది ఫస్ట్ డే రోజు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ 24 లో ఈ కంపెనీకి వచ్చేసి ఎబిటా మార్జిన్ వచ్చేసి 21% గా ఉంది. ఆర్ఓఈ అలాగే ఆర్ఓసిఈ కూడా 65.69% అలాగే 36.29% గా ఉంది. అండ్ ఈ కంపెనీలో రెవెన్యూ కానీ గ్రోత్ కానీ ఎబిటా మార్జిన్స్ కానీ ప్యాట్ రేషియో కానీ అన్ని కూడా బాగున్నాయి. ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది టోటల్ గా బాగానే ఉంది. దీనివల్ల బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు అలాగే ఆనంద్ రాతి వెల్త్ వాళ్ళు లాంగ్ టర్మ్ కింద ఈ కంపెనీ బాగా గ్రో అవుతుందని చెప్తున్నారు. ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్ కింద గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. నేనైతే ఈ ఐపీఓని కంపల్సరీగా అప్లై చేస్తాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.